ఈ సిద్ధి బుద్ధి గణపతులు ఏంటి అంటే గనక ఇలా చైర్ ఉంటుంది. చైర్‌లో కూర్చొని కాలు మీద కాలేసుకొని ఉంటారు. తొండం ఇలా పెట్టేసి ఉంటారు. అది సిద్ధి గణపతి అంటారు. ఆ సిద్ధి గణపతిని గనక మనం తెచ్చుకొని పూజించినట్టయితే పెళ్ళిళ్ళు కాని వారికి పెళ్ళిళ్ళవుతాయి. ఇంట్లో ఏదైనా ఆర్థిక సమస్యలుంటే కూడా అవి తీరతాయి. అంటే సిద్ధి గణపతికి లక్ష్మీ అమ్మవారు ఉంటారు పక్కన. ఓకే. అలందుకొని ఆ గణపతిని తెచ్చుకొని పూజించుకుంటారు. ఇకపోతే బుద్ధి గణపతి. అతను మందార పువ్వుల్లో కూర్చొని ఉంటారు. మందార ఆకులు ఉంటాయి కదా! దాని మీద కూర్చొని బాసపడలేసుకొని కూర్చుంటారు. ఇది చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే ఇంట్లో వారికి ఎదుగుదల లేదు, బాలరిష రోగాలున్నాయి. అలానే చదువు బాగా రావాలి మా పిల్లలకి అనుకునేవారు అలా సిట్రేట్‌గా కూర్చున్నటువంటి గణపతిని తీసుకొని పూజిస్తారు. ఇలాగా కేసరి గణపతి ఉంటుంది. కేసరి గణపతి నవగ్రహాల్లో గ్రహదోషం. కేసరి గణపతి ఆంజనేయ స్వామి కలర్‌లో ఉంటుంది. ఆ కలర్‌లో ఉన్నటువంటి కేసరి గణపతి ఏదైతే ఉందో ఇది ఈ కలర్‌లో ఉంటుంది. ఆ హ్మ్. కేసరి గణపతి ఏదైతే ఉందో మనం తీసుకొచ్చి పూజించడం వలన మనకి ఏదైనా బాలరిష రోగాలే కాకుండా ఆడపిల్లల్లో ఉండేటువంటి రోగాలు, హార్మోన్ ఇంబాలెన్స్, ఆడపిల్లలకి ఇంకేదైనా దోషాలుంటాయి. కలత్త దోషం, నాగదోషం, కుజదోషం ఇలాంటి దోషాలేమైనా ఉంటే వాటికి పరిహారం చేసేందుకు ఈ యొక్క గణపతిని గనక పూజించుకొని, ఆరాధించుకుంటే గనక ఖచ్చితంగా వారికి ఆ ఒక విధి విధానాలండి, ఆ ఒక గ్రహరీత్యా దోషాలు కూడా తొలగిపోతాయి.